కిలో కూర చేసుకోవడానికి పెసలు 4-5 గంటలు నానపెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించాక కొంచెం ఉప్పు వేసి, తర్వాత మనం మూకుట్లో కొంచెం జీలకర్ర వేసి ఇలా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకుని వేగుతుంటే కొద్దిగా గరం మసాలా, పసుపు, తగినంత కారం, ఉప్పు కొద్దిగా మనం చూసుకోవాలి. ముందుగా పెసల్లో వేసాం కదా, అది గుర్తుపెట్టుకుని దానికి తగినట్టుగా వేయాలి. వేసి అన్నీ వేసి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపు. ఇంకా దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అన్నీ వేసి కలిపేసి మూత పెట్టాలి. దగ్గరికి మగ్గిపోయింది ఆల్మోస్ట్. మనం దీంట్లో ఉడికించుకుని సిద్ధంగా ఉంచింది పెసలు పోసేయాలి. అన్నీ కలిసి ఇలా కలిపేసుకుని ఉప్పు కారం ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి పెసలు మొలకలు వచ్చినా కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా మనకి దీని నుంచి ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు, బాగుంటుంది. ఐదు నిమిషాలు మగ్గాక తీసి చూస్తే పెసరపప్పు కాదు, పెసలతో చేసిన కూర రెడీ ఫర్ చపాతీ.